ఏపీ రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలా? అమరావతి రాజధాని కోసం తీసుకునే అప్పులు ఎవరు తీరుస్తారు? సీఎం చంద్రబాబు చెప్పినట్టు అది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టా? ఆ మోడల్ ఎలా పనిచేస్తుంది? అప్పులను అమరావతి తిరిగి ఎలా తీరుస్తుంది? దీనిపై పయ్యావులు ఏమంటున్నారు? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రశ్నల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ మరోసారి స్పష్టం చేశారు పయ్యావుల. అమరావతికి 1,00,000 కోట్లు కావాలంటూ జగన్ ప్రచారం చేశారని, ఇప్పుడేమైనా 1,00,000 కోట్లు తాము ఖర్చు పెడుతున్నామా అని పయ్యావుల ప్రశ్నించారు. అమరావతికి కావాల్సిన నిధులను సిఆర్డీఏ సమకూర్చుకుంటుంది, సిఆర్డీఏనే తర్వాత తిరిగి చెల్లిస్తుంది అన్నారు మంత్రి పయ్యావుల. అమరావతి నిర్మాణం కోసం తీసుకునే అప్పులు, వాటిని ఎలా తిరిగి చెల్లిస్తారో కూలంకషంగా వివరించారు పయ్యావుల. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటో ఆయన తెలిపారు. అమరావతి డెవలప్ అయ్యాక అక్కడ భూములు అమ్మేసి రాజధాని డెవలప్మెంట్ కోసం తెచ్చిన అప్పులు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను అమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. అమరావతి నిర్మాణంతో రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా చూస్తామన్నారు పయ్యావుల. ఇతర ప్రాంతాల వాళ్లు తమకు రావాల్సిన సొమ్ముతో అమరావతి కట్టారు అనే ఫీలింగ్ రాకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది పర్ఫెక్ట్ మోడల్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, 1,00,000 కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా? సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డీఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ రీపే చేసుకుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే మాటను గతంలో చాలాసార్లు చెప్పారు. అమరావతి ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని ఆయన ఈ మధ్య కాలంలో కూడా చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని చెప్పాను. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. మొత్తం 54,000 ఎకరాలుంది. రైతులకు భూమి తిరిగి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత దగ్గర ఒక 10,000 ఎకరాలు 12,000 ఎకరాలు మిగులుతుంది. ప్రభుత్వ ఆఫీసులు కడుతున్నాం, పార్కులు కడతాం, రోడ్లు వేస్తాం. దాని తర్వాత కూడా కొంత భూమి మిగులుతుంది. ఇక అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రాజధానిలో పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. గతంలో ఒప్పందం చేసుకున్న 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి చూపించని 13 సంస్థలకు కేటాయింపులను రద్దు చేసింది.